కారడువుల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. కీకరాణ్యాలు కాలుతున్నాయి. అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. అడవుల రక్షణ కోసం అటవీ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎగసిపడుతున్న మంటలకు ఎదురెళ్తూ మంటలను ఆర్పుతున్నారు. ప్రాణాలకు తెగించి అడవులను కాపాడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవులను కాపాడేందుకు అటవీ అధికారులు నిర్వహిస్తున్న ఆపరేషన్పై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారడవులకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉంది. వేసవిలో అడవుల్లో భారీగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడుతూ అడవులు కాలి బూడిదవుతున్నాయి. ఆకురాల్చు అడవులు కావడంతో ప్రమాదం సంభవించినప్పుడు సుదూర ప్రాంతాల వరకు మంటలు విస్తరిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో అడవులు కాలిపోతున్నాయి. అగ్ని ప్రమాదాలపై అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాల కట్టడి కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. సెక్షన్, బీట్, రేంజ్ ఆఫీసర్లు అగ్ని ప్రమాదాలు జరగకుండా బృందాలుగా ఏర్పడి చర్యలు తీసుకుంటున్నారు. క్షణాల్లో ఆ బృందాలు ప్రమాదం జరిగిన ప్రాంతాలకు వెళ్లి మంటలు ఆర్పుతున్నారు. అడవులు బాగుంటేనే అందరూ బాగుంటారని చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. ఒక్కొక్కసారి రోజుకు 2-3 పాయింట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో ఇప్పుడు మేము అన్ని ఫైర్ లైన్ చేస్తున్నాం. స్పెషల్గా మనకు ఛాలెంజింగ్ టాస్క్ రాబోయే మార్చ్, ఏప్రిల్, మే మంత్లో స్పెషలీ మార్చ్ అండ్ ఏప్రిల్లో చాలా విపరీతమైన పాయింట్స్ వస్తాయి. ఎందుకంటే టెంపరేచర్ 40 డిగ్రీల వరకు వెళ్ళిపోతుంది, 50 డిగ్రీలు కూడా పోతుంది ఆదిలాబాద్ జిల్లాలో. ఇక్కడ ఎక్కువగా మనకు ఫైర్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము దాని నివారణ చర్యలో భాగంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టుకున్నాం. ప్రమాదాలు జరిగిన తర్వాత ఆర్పడం కాకుండా ముందుగా ప్రమాదాలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అడవుల్లో ఫైర్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. చెట్ల ఆకులను, చెత్తను మొత్తం ఒకే లైన్లోకి తీసుకొచ్చి తగలబెడతారు. ఇలా చెత్తను లైన్లో చేర్చడంతో అగ్ని ప్రమాదం జరిగితే ఎక్కువ ప్రాంతం వరకు మంటలు విస్తరించకుండా ఉంటాయి. అందుకే ఈ ఫైర్ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు. సెక్షన్లు ఉంటాయి. మేము సెక్షన్గా డివైడ్ చేస్తాం. ప్రతిదాన్ని 6 భాగాలుగా, ఒక రేంజ్ను 6 భాగాలుగా డివైడ్ చేసేసి సెక్షన్లో 2 బీట్ ఆఫీసర్లు, ఒక సెక్షన్ ఆఫీసరు, 2 ఫైర్ వాచర్స్ ఉంటారు, యానిమల్ ట్రాకర్స్ ఉంటారు. ఇట్లా ఒక 5 సిబ్బంది కలిసి మాది ఒక గ్రూప్ ఉంటుంది. ప్రతి సెక్షన్కు ఒక ఫైర్ బ్లోవర్ కేటాయించడం జరుగుతుంది. ఒక ఫైర్ బ్లోవర్, ఫైర్ జాకెట్, రేకర్స్, బీటర్స్ ప్రతి సెక్షన్లో ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అగ్ని ప్రమాదాలను హైదరాబాద్ కేంద్రంగా శాటిలైట్ ద్వారా పర్యవేక్షిస్తారు అధికారులు. ఎక్కడెక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మానిటర్ చేస్తూ అక్కడికి సమాచారం అందజేస్తారు. స్థానికంగా తీసుకుంటున్న చర్యలపై వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అగ్ని ప్రమాదాల నివారణ ఆపరేషన్లో డిఎఫ్ఓ నుంచి వాచర్ వరకు అందరూ అధికారులు పాల్గొంటారు. అప్రమత్తంగా ఉంటూ అడవుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అడవుల్లో కార్చిచ్చుతో వేల ఎకరాల్లో ప్రకృతి నాశనమవుతోందని చెబుతున్నారు అధికారులు. అడవుల సంరక్షణకు అందరూ సహకరించాలన్నారు అటవీ శాఖ అధికారులు.